ఇక రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం కావాలి మంత్రి అనగాని. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని కోరారు. ఇక జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలన్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో ప్రభుత్వం సిబ్బంది అలర్ట్గా ఉండాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలి. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని నిర్దేశించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో చెరువులు నిండుతాయి. అలాంటి చోట్ల నీటిపారుదల శాఖ అధికారులు చెరువులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పెన్షన్ల పంపిణీ సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా రెవెన్యూ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు జాగ్రత్తగా తీరం చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.